హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందిశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పల్లి పట్టీలు. కొంతమంది పల్లి చెక్కీలని కూడా అంటారు. చాలా సింపుల్గా ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఉన్న కప్పుతో 2 కప్పుల వరకు పల్లీలను తీసుకున్నాను. ఇలా పల్లీలను కొలిచి తీసుకోవడం వల్ల బెల్లం తీసుకోవడం ఈజీగా అవుతుంది. ఈ పల్లీలను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పొట్టుపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చల్లారాక చపాతీ కర్ర తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పల్లీలు రెండుగా చాలా ఈజీగా ఎడిపోతుంది. ఇంకా పొట్టు కూడా పోతుంది. ఇలా పల్లీలను చాటలో తీసుకొని ఇలా అంటే మరీ గట్టిగా ప్రెస్ చేయవద్దు, జస్ట్ నార్మల్గా ప్రెస్ చేస్తే చాలు, రెండుగా ఎడిపోతుంది పల్లీలు. పల్లి పట్టీలకి ఇలా రెండుగా ఉన్నాయి, చాలా బాగుంటాయి కదా. ఇది చూడండి, 1, 2 ఎక్కడో అక్కడ మిస్ అవుతాయి కానీ చాలా బాగా ఎడిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా బెల్లం పాకం పట్టుకుందాం. దీనికి గాను ఒక కళాయిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను. ఇది స్వీట్గానే ఉంటుంది. నార్మల్ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు 2 కప్పులకి 1.5 కప్పుల బెల్లం సరిపోతుంది. పాకం వచ్చిందా లేదా అనేసి కనుక్కోవాలంటే నార్మల్ వాటర్లోకి ఇలా కొద్దిగా వేసి చూస్తే ఇలా గట్టిగా వచ్చింది అని అంటే పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇంకా దీంట్లోకి ముందుగానే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, ఇంకా కొద్దిగా లైట్గా నెయ్యి వేసాము. ఇప్పుడు ఈ పల్లీలను వేసుకొని కలుపుకోవాలి. యాలకుల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా పరుచుకోవాలి. మన ఇంట్లో ఉండేది ఏదైనా ఉంది అంటే ఇంకా ప్లేటే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా మొత్తం మంచిగా పరుచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పల్లి పట్టీలు చాలా బాగుంటాయి. మనం బయట ఎలా అయితే కొని తింటామో ఆ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది. ఏ టైంలోనైనా తినొచ్చు, ఏ కాలంలో అయినా తినొచ్చు. ఈ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసిన స్నాక్స్ రెసిపీలోకి ఐరన్ చాలా బాగా దొరుకుతుంది. ఇంకా చాలా మంచిది. ఈ మొత్తం గట్టి పడక ముందే కట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇది కొద్దిగా గట్టి పడ్డాక తీయడానికి ట్రై చేశాను కానీ రాలేదు. అప్పుడు ఏం చేశానంటే లైట్గా వేడి చేసుకున్నాను. ప్లేట్ మీద గట్టి పడ్డది, అందుకనేసి లైట్గా వేడి చేసి ఇంకా తర్వాత తీసేస్తే వచ్చేసింది. ఇలా అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగా వచ్చింది. ఇలా ఎప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగున్నాయి. మనం కట్ చేసుకున్నట్టే పీసెస్ వస్తాయి అన్నమాట. ఇలా ఇగో నేను ఇది కొద్దిగా వేడిగా ఉంది అనేసి చాకుతో తీసాను, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది, చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ స్నాక్స్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. మనం బెల్లం పాకం పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇది తర్వాత కూడా గట్టిపడదు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు తినొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.